హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ అనే వైరస్ చేత కాలేయానికి వాపు కలగడాన్ని హెపటైటిస్ ఏ వ్యాధి అని అంటారు. వైరల్ హెపటైటిస్ అనేది ఈ వ్యాధికి ప్రత్యామ్నాయ పేరు. మరి ఈ వ్యాధి ఎలా కలుగుతుందంటే కలుషితమైన ఆహారం లేదా నీరు వల్ల లేదా అప్పటికే ఈ వ్యాధి కలిగి ఉన్న వ్యక్తిని తాకటం, స్పర్శించడం ద్వారా హెపటైటిస్ ఏ వ్యాధి సంక్రమిస్తుంది. హెపటైటిస్ ఏ వ్యాధిగ్రస్తుల శరీరం, కళ్ళు పసుపు రంగులోకి మారడం మినహా మిగతా లక్షణాలన్నీ ఫ్లూ జ్వరం లక్షణాలలాగానే ఉంటాయి. శరీరంలోని రక్తం నుంచి బిలిరుబిన్ను లివర్ ఫిల్టర్ అంటే వడకట్టడం చేయలేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇతర హెపటైటిస్ వైరస్ అంటువ్యాధుల్లో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా ఉన్నాయి. వీటిలో స్వల్పమైనది, ప్రమాదం ఎక్కువ లేనిది హెపటైటిస్ ఏ మాత్రమే. మిగతా 2 దీర్ఘకాల వ్యాధులుగా మారొచ్చు, కానీ హెపటైటిస్ ఏ మాత్రం అలా మారదు. హెపటైటిస్ ఏ లక్షణాలు ఏంటంటే కామెర్లు, నీరసం, ఆకలి కోల్పోవడం, వికారం, వాంతులు, జ్వరం, బంకమట్టి రంగులో మలం, ముదురు రంగులో మూత్రం, దురద మొదలైనవి ఉంటాయి. హెపటైటిస్ బి వివిధ రకాలైన వ్యాధుల కారణంగా కాలేయం అంటే లివర్ ఇన్ఫెక్షన్ గురి కావడాన్ని హెపటైటిస్ బి అని అంటారు. సాధారణంగా వైరస్, సూక్ష్మక్రిముల వలన కాలేయం అంటే లివర్ ఇన్ఫెక్షన్ గురవుతుంది. ఏబిసిఈ అనే 4 రకాల వైరస్ల వల్ల లివర్కు ఇన్ఫెక్షన్ రావచ్చు. వీటిలో హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులుగా వ్యాధిగ్రస్తుల్లో నిలిచిపోవచ్చు. హెపటైటిస్ బి రావడానికి గల కారణాలు: హెపటైటిస్ బి వ్యాధితో బాధపడుతున్న వారి నుండి తీసిన రక్తము లేదా రక్త మార్పిడి ద్వారా ఆరోగ్యవంతులకు సంక్రమిస్తుంది. లేదంటే వ్యాధిగ్రస్తులతో రక్షణ లేని సంభోగం ద్వారా, ఇన్ఫెక్షన్ అయిన సిరంజి సూది ఆరోగ్యవంతులు వాడటం వల్ల. వైద్యశాలలో పనిచేయు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సంరక్షణ విధానాలు పాటించకుండా హెపటైటిస్ బి వ్యాధిగ్రస్తులను వారి రక్తము మరియు ఇతర స్రావాలను తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వ్యాధి క్రిములు ఉన్న పరికరాలతో, పచ్చగుర్తులు లేదా ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానం వల్ల ఇది రావచ్చు. వ్యాధిగ్రస్తురాలైన తల్లి ద్వారా పుట్టిన బిడ్డకు కూడా సంక్రమించవచ్చు. ఈ లక్షణాలు ఏంటంటే త్వరగా అలసిపోవట, వాంతులు వచ్చినట్లు అనుభూతి, ఆకలి మందగించటం, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, పచ్చ కామెర్లు, శరీరం పచ్చగా మారటం, మూత్రము పచ్చరంగులో ఉండటం. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.